రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాద్నగర్ శాసనసభ సభ్యుడు వీర్లపల్లి శంకర్ వెల్లడి. మహాశివరాత్రి ఉత్సవాల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. దక్షిణ తెలంగాణలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం రామలింగేశ్వర స్వామి దేవాలయమని షాద్నగర్ శాసనసభ సభ్యుడు వీర్లపల్లి శంకర్ అన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల దర్శనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో సుదీర్ఘ ప్రాంతాల నుండి దర్శించుకునే భక్తజనులందరికీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే శంకర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించామని పేర్కొన్నారు. రానున్న కాలంలో దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అందిస్తామన్నారు. స్వామి ఒక్కసారి రా నాయన. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మొక్కుకోండి. మొక్కిన వాళ్ళు అట్లా రాజు కొద్దిగా అట్లా అట్లా జరగాలి. మొక్కిన వాళ్ళు అరే దేవం కిందికి వంగు మీద తగ్గుతుంది. సంప్రోక్ష అపవిత్రపవిత్రో సర్వావస్థాంతరూపివా ఓం నమస్తే ఓం నమస్తే రుద్రమంఠవ ఉదోదశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం దదే నమః. యాదైషు శివతమా శివం బభూవతే తనుః శివాశరవ్యాయాత వదయానో రుద్రముడయా. అందరు చేయబట్టుకోండి అమ్మా, అందరు సా చేయబట్టుకో, చెంబు పట్టుకోండి. ఓం నమస్తే అష్టభగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ దేవం సంప్రోక్ష కిందికి వంగు మీద తగ్గుతుంది. సంప్రోక్ష అపవిత్రపవిత్రో సర్వావస్థాంతరూపివా పుండరీకాక్షం ఓం నమస్తే ఓం నమస్తే రుద్రమంఠవ ఉదోదశవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం దదే నమః. యాదైషు శివతమా శివం బభూవతే తనుః శివాశరవ్యాయాత వదయానో రుద్రముడయా. అందరు చేయబట్టుకోండి అమ్మా, అందరు సా చేయబట్టుకో, చెంబు పట్టుకోండి. ఓం నమస్తే అష్టభగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ బ్రహ్మోత్సవ సమయే కళ్యాణ దివసే రాజా రామలింగేశ్వర స్వామినః అభిషేకనాట్య కర్మ కరిష్యే. తదనుగుణేన సుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో దర్పణ అమిల్లగా సామవేదో పువి అయ్య సామవేదో దర్పణ. ఒక ప్లేట్లా కొన్ని పండ్లు కొబ్బరికాయ పెట్టుకురా.
ఒక్క 2 నిమిషం బలం తీసుకొస్తాం. మాంగళ్యం తంతున అనేన మమ లోకరక్షణ హేతున కంఠే బధ్నామి రాజా శివశర్మ తండ్రి గారి పేరు ముత్తాత పేరు సదాశివ శర్మ, తండ్రి గారి పేరు మహానటేశ్వర శర్మ. ఈ యొక్క స్వామి పేరు రామలింగేశ్వరం. ఆ ఎవరు ఈ కన్యవరు ఈ కన్యను ధారణిస్తున్నటువంటి ఆ యొక్క స్వామి యామి ఆవాహిత మాంగళ్యవరి దేవి నమః యామి ధ్యానం సమర్పయామి. పురుషోత్తమేతి వసుపు ఉపవేశ మాంగళ్యవరి దేవి నమః యామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నగత సింహాసనం ఔషధాం సమర్పయామి. ఆలయో ఆగ్నిం సమర్పయామి హస్తయో అగ్నిం సమర్పయామి ముఖే ఆస్మనీయం సమర్పయామి. ఆలయో శ్రీరత్నమేవో మమే కామయేతి కపిలాంబయా కపిలతా వేత్రాపతి ప్యాలయో అద్య శ్రీ హరివాణ కలమః పుర్యాత్ సదామంగళం. చూడండి. ఓం అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య అనంతవీర్యస్య శ్రీవరాజనారాయణస్య అసిద్ధ్య అపరిమితశక్త్య ప్రియమానస్య మహాగౌరవమధ్యేః పరిభ్రమమానానాం అనేకోటి బ్రహ్మాండానాం యతే యత్తాం యత్రమహంకారం విగ్రహస్యో వాజాకాశాత్ గ్రామేణామతే పూర్ణయామి. ఓం శ్రీ లక్ష్మీనారాయణస్య స్వరూపవరా ఇదమా వాహనో శ్రీ లక్ష్మీనారాయణస్య స్వరూపవరా ఇదమా సనం ఉపాభ్యాం భాగ్యం సుభాగ్యం అమరత్వాంచ దర్పణమేనా సోకంచదా స్వామివారి కళ్యాణంలో భాగంగా యజ్ఞం జరుగుతూ ఉంది. అర్చక స్వాముల వారు అందరూ నమస్కారం చేసుకోవాలి. యజ్ఞం పోయడానికి యజ్ఞం భగీత దేవత ఓం భజంతి గట్టిగా ఆయుష్యమగ్రేం ప్రతిభ
దూరం కూర్చున్న వాళ్ళందరూ కూడా సాక్షాత్ మీరే ఆ పరమేశ్వరుని యొక్క పాదాలు కడుగుతూ ఉన్నట్టుగా భావిస్తూ ఓం నమః శివాయ అనుకుంటూ ఈ పాదాల దగ్గర ఆ కలశంలో నీరు పోసుకుంటాం. నమస్కారం శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఓం నమః శివాయ అనుకుంటూ ఈశ్వరుని పార్వతీ దేవిని ప్రార్థిస్తాం. శశిధరావతం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చక్రం పరశురామేణ చమాయేన దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా దయచేసి మాట్లాడొద్దండి, నిశ్శబ్దంగా ఉండాలి. ఇక్కడ మొదటగా గణపతి పూజ జరుగుతుంది. ఇక్కడ గణపతి దగ్గర కొంతమంది ఈరోజు చాలా సంతోషం. దక్షిణ తెలంగాణలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతోని దంపతుల సమేతంగా అన్ని కుటుంబాలు పాల్గొన్నాయి. రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతానికి మంచి జరగాలని చెప్పి కూడా ఆ రామలింగేశ్వర స్వామి కళ్యాణార్థం మేమందరం కోరుకున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు కూడా మా యొక్క ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఉత్సవాల కమిటీ అనుకోండి, ధర్మకర్తలు అనుకోండి, అందరు కలిసి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ రామలింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి, వారి కృపకు ప్రార్థనలు కావడానికి అన్ని వసతులు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క బొలో శంకరుడు రామలింగేశ్వరుడు కాబట్టి ఈ ప్రాంతానికి చల్లగా రైతులను ప్రజలను అందరిని కూడా ఆ రామలింగేశ్వర స్వామి చల్లగా చూడాలి, ఆయురారోగ్యాలు కల్పించాలి, మంచి వర్షాలు కురచాలి, మంచి పంటలు పండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.